హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మా వ్లాగ్స్ తెలుగు ఛానల్ అండి. ఈరోజు మేము ఉస్మాన్గంజ్ హోల్సేల్ మార్కెట్కి వెళ్ళామండి. రేట్స్ ఎలా ఉన్నాయనేది ఈ వీడియోలో చూద్దాము. రేట్స్ అయితే చాలా తక్కువగా ఉన్నాయండి. ఎక్కువ ఏం గిరాకీ లేదు, కొంచెం తక్కువనే ఉంది. రేట్స్ అయితే మాత్రం అందరికీ అవైలబుల్గా బాగుందండి. రేట్స్ అయితే గడ్డలు కూడా చాలా బాగున్నాయి, వెల్లుల్లి కూడా చాలా బాగుంది, అల్లం కూడా చాలా బాగుందండి. ఇక్కడైతే ఉస్మాన్గంజ్ చాలా పెద్ద మార్కెట్ అండి, హైదరాబాద్లోనే ఆల్ వెరైటీస్ దొరుకుతుందండి. అక్కడికి వెళ్తే చాలా వెరైటీస్ దొరుకుతుంది. ఇక్కడ అల్లం రేట్స్ అయితే కేజీ 20 నుంచి 38 అట్లా ఉందండి కేజీ. బ్యాగుల వైజ్గా తీసేసుకోవాలి, ఒక్కొక్క కేజీ అయితే ఇవ్వరు. ఏదైనా సరే, అల్లం అయినా సరే, వెల్లుల్లి అయినా సరే మనం బ్యాగ్ లెక్క తీసుకోవాలండి. చూస్తున్నారు కదా అల్లం ఎలా ఉందో, చాలా బాగుంది, ఫ్రెష్గా పెద్దగా చాలా బాగున్నాయండి అల్లం అయితే. వెల్లుల్లి రేట్స్ కూడా చాలా తక్కువగా ఉన్నాయి. ఇక్కడ కారం పొడులు అయినా సరే, ఇంకా పసుపు పొడి, మనం వంటింటి సామాన్ల కోసం ఏమైనా దొరుకుతుందండి. ఇక్కడైతే చింతపండు కూడా దొరుకుతుంది. వెల్లుల్లి అయితే చాలా తక్కువనే ఉందండి. వెల్లుల్లి రేట్స్ ఏమో కేజీ 40 రూపీస్ అట్లా ఉన్నది. మనం మాట్లాడి కూడా తీసుకోవచ్చండి. ఇవైతే బస్తాల వైజ్గా ఇస్తారు, కేజీ లెక్క తోలి బస్తాల వైజ్గా ఇస్తారండి. మనం మాట్లాడి కూడా తీసుకోవచ్చు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో మాత్రం పూర్తిగా చూస్తేనే అర్థమవుతుందండి. చాలామంది ఇంటర్వ్యూ ఉన్నది ఈ వీడియోలో, చూడండి. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అన్న ఇది కారం వచ్చేసి మనకు 280 రూపీస్ పడుతుంది. నార్మల్ కారం ఇది, గుంటూరు కారం ఇది. అది వచ్చేసి 320 మనకు బ్యాడ్కి కలిపి ఉంటుంది. దాంట్లో సెకండ్ కొంచెం తిక్కా ఉంటుంది. అది నంబర్ 1, అది ఇది నంబర్ 1. ఇది మన గుంటూరు కారం ఒకటే, వేరేదేమి ఉండదు. దాంట్లో కొంచెం బ్యాడ్కి కలిపి ఉంటాం. బ్యాడ్కి అంటే 700 రూపాయల కిలో, అది ఫస్ట్ ఉంటుంది. బ్యాడ్కి అవుతుంది, అది కలుపుతాం. దానికోసం కలర్ ఉంటుంది కొంచెం. అది వచ్చేసి 320. పసుపు వచ్చేసి 250 రూపీస్ కేజీ. ఇప్పుడే అయిపోయింది మొత్తం, హోటల్కి ఇచ్చేసినాము. మళ్ళీ రేపు పొద్దున వస్తుంది, రేపు పొద్దున మళ్ళీ వస్తుంది, దిగుతుంది. బయట నుంచి వస్తుంది మొత్తం. పసుపు వచ్చేసి మన నిజామాబాద్ నుంచి వస్తుంది పసుపు. ఇదైతే గుంటూరు మిర్చి వస్తుంది. మనం స్పెషల్ కొట్టిపిస్తాం, మనం మిషన్తో కొట్టిపిస్తాం. మిషన్ నుంచే పౌడర్ తయారవుతుంది. అల్లం వచ్చేసి మన కేరళ నుంచి వస్తుంది. ఇది జైరాబాద్ అల్లం. ఇది కోహినూర్ అల్లం 40 రూపాయల కిలో. అది ఎలిగడ్డ 70 రూపాయల కిలో పడుతుంది. అది మనం సాఫ్ చేపిస్తాం కాబట్టి అది 70 రూపాయలు పడుతుంది. పెద్దగడ్డ 100 రూపాయల కిలో పడుతుంది అన్నది. చిన్నగడ్డ 50 రూపాయల కిలో. అది 50 రూపాయలు చిన్నగడ్డ ఉంటుంది, స్మాల్ సైజ్. గట్టిగా ఉంటది గడ్డ, సాఫ్ ఉంటది గడ్డ. సేమ్ సార్, ఇది నార ఉంటది కొంచెం. కేరళ అంటే ఇది నార, దొడ్డుగా ఉంటది అల్లం చూడడానికి. రెగ్యులర్ వాడేది ఇదే, కానీ ఇంట్లో కోసం అయితే అదే తీసుకోవాలి, బెటర్. అది ఘాట్ ఎక్కువ ఉంటది. అది ఏదైనా తీసుకో 40 రూపీస్ కేజీ. సేమ్ రేట్ 40 రూపీస్ కేజీ. చాలా డౌన్ అయినాయి సార్, ఏం లేదు మార్కెట్ లో, అసలు గిరాక్ లేదు సార్, ఇక్కడ కనిపిస్తలేదు. ఇప్పటిదాకా అయితే ఫుల్ బిజీ ఉంటుండే, అసలు ఏం బిజీ లేనట్టు అయిపోయింది. మొత్తం పడిపోయినాయి రేట్లు అయితే, ఫుల్ డెవలప్. ఒక టైంలో మంచిగా ఉండే రేంజ్, ఇప్పుడైతే ఇక్కడ పడితే అక్కడ అమ్మేస్తారు, ఇక్కడ పడితే అక్కడ డైరెక్ట్ వెళ్ళిపోతుంది మొత్తం మార్కెట్. మా పేరు దిలీప్ కుమార్ సార్, ఉస్మాన్గంజ్, హైదరాబాద్. కాశ్మీరీ చిల్లీ, కాశ్మీరీ చిల్లీ 450 రూపాయలు కేజీ. అది నంబర్ 1. సీజన్ లా, ఎండాకాలంలో ఫిబ్రవరి మార్చి నెలలో 650 అమ్మినాం. ఇప్పుడు 1 సీజన్ కాబట్టి దిగింది, 450 రూపాయలు అమ్మినాం. అది రేషన్ పట్టు అంటారు, 350 రూపాయలు అమ్ముతున్నాం అది కేజీ. ఇది గుంటూరు 334 అంటారు, 140, 120 నార్మల్. కారం తక్కువ ఉంటుంది, కారం ఎక్కువ అంటే అది 180, 200 ఉంటుంది కేజీ. రెగ్యులర్ ఇదే వాడచ్చు. 150 అమ్మా, పావులు లేదమ్మా, ఆधा किलो కిలోలు అమ్మా, పావులు అని. మహేష్, ఉస్మాన్గంజ్ మహేష్. మిర్చి, కారం పొడి, పసుపు, ఉల్లిగడ్డ, ఆనియన్.
ఆనియన్ ఆనియన్ ఇప్పుడు నీకు వచ్చేసి 30 రూపీస్ ఉంది, మంచిది. తక్కువదేమో 20 రూపీస్ ఉంది, 15 రూపీస్ ఉంది. కొత్తగడ్డ ఇది పాతగడ్డ 30 రూపీస్ ఉంది, నంబర్ 1. అయితే 80 రూపాయలు నడుస్తుంది హోల్సేల్ మొత్తం బ్యాచ్ తీసుకుంటే, అర్థమైందా? దాంట్లో దొరికేదే 10-20 రూపాయలు. అది దాంట్లో ఇది రేట్ అయితే మామూలుగా అయితే నీకు 45 రూపాయలు పడుతుంది. 45 అంటే 50 హోల్సేల్ లో 50 రూపాయలు అమ్ముతున్నాం, 5 రూపాయలు లేదంటే ఎట్లా? కిలో 50. ఇదైతే 80 రూపాయలు అన్న. ఇప్పుడు ఒక కస్టమర్ వచ్చి 25 రూపాయలు అది అంటే ఏం మాట్లాడాలి అట్లా. చింతపండు అయితే హోల్సేల్ రేట్ ఉందన్నా, అది లాస్ట్ అయితే రేట్ నీకు 160 రూపాయలు వస్తుంది. అది 160 లాట్ లెక్కనే. కుళ్ళ అయితే 180 రూపాయలు అమ్ముతున్నారు కేజీ. ఇక్కడైతే హోల్సేలే. ఒక్క కిలోలో కూడా 5 రూపాయలు అంతే, ఇంకా ఏం లేదు. కిలోలో 5 రూపాయలు. ఏది అదైతే 35 రూపాయలు పడుతుంది మనకి. 40 రూపాయలు అమ్ముతున్నాం. 50. ఇదైతే 50. బ్యాగ్ తీసుకుంటే అది వేట్ బట్టి రేట్ ఉంటుంది కదనా. ఇప్పుడు అది 60 కిలో ఉంటుందో, 70 కిలో ఉంటుందో, 30 కిలో ఉంటుందో తెలియదు కదనా. దానివల్ల తీసుకుంటే అది హోల్సేల్ మా స్టేట్ వాళ్ళు తీసుకొస్తారు. మేము 60-50 ఏమో తెలియదు కానీ అది మొత్తం లాట్ మాకు ఇస్తారు కదా, ఈ రేట్లో అమ్మాలని చెప్తారు. మేము 5 రూపాయలు పట్టుకొని అమ్ముతాం అంతే. కుళ్ళ అమ్ముతాం. చూసా ఇప్పుడు మొత్తం తిరిగి మళ్ళీ ఇక్కడే వచ్చింది కస్టమర్. ఎందుకు? హోల్సేల్ రేట్ ఉంది కాబట్టి. అంతే 5 రూపాయలు అంతే. కిలో 5 రూపాయలు. మరి కిరాయి కట్టాలి పిల్లలకి, అన్ని రెంట్ అన్ని. ఆయన కూడా ఏం చేస్తాడన్నా అది. ఉప్పుల కారం అయితే ఏం లేదు. నా పేరు మహేష్ అన్న. దుకాణం పేరు 3 బాలాజీ ట్రేడర్. రైట్. అల్లమే తీసుకున్నా. అల్లం ఎంత పడదు? 50 రూపాయలు కిలోనా? తీసుకోలే ఇంకా, నేను రేటు కాలే. చింతపండు ఈ 50 60 అంటున్నా కిలో. 2 కిలోలు తీసుకుంటాను. 120 కాదా ఇష్టం ఇస్తే తీసుకుంటా, లేకుంటే లేదు. రేటు తక్కువ ఎక్కువ? 100 అంటున్నాడు, ఎక్కువ ఉంది. నీకు ఎట్లా అనిపిస్తుంది? రేటు తగ్గినా పెరిగినా? తక్కువ అంటే ఆయన ఇస్తా, లేకుంటే లేదంటున్నా. ఇష్టం రేటు తగ్గట్లేదు. తగ్గు అంటున్నా, తగ్గి అని అంటున్నా. 60 ఇస్తే 2 కిలోలు తీసుకుంటా. ఎల్లిపాయ 100 లెక్కిస్తారు కిలో? 100 లెక్కిస్తారు కిలో? 60 లెక్క అడుగుతున్నారు. ఆయన పడని జాడికి ఇస్తాడు, ఆయన పడితేనే ఇస్తాడు కదా. మరి జబర్దస్త్ ఎందుకు? ఆయన కూడా కడుతున్నది. ఇది 50 అంటే 50 ఇచ్చిండు. అలా తక్కువ ఉంది కానీ ఎల్లిపాయ కొంచెం ఎక్కువ. 80 बोलो 80 కిలో. 10 రూపాయలు అడుగుతుందమ్మా, 100 రూపాయలు అంటున్నారట. అదే నవ్వుతుంది. ఎక్కడి నుంచి మాట్లాడు?